కెరీర్ నుంచి చూస్తే నందమూరి హీరోస్ అందరూ కూడా కమర్షియల్ హీరోస్. బట్ మీరు కూడా ఫస్ట్ టైం నుంచి కూడా ఒక డిఫరెంట్ పాత్, మీ సినిమా ప్రతి దాంట్లోనే కమర్షియల్ పందాలో వెళ్తూనే కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తారు. బట్ ఇప్పుడు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చూస్తే ఒక పక్కా కమర్షియల్ కథలా కనిపిస్తుంది. ఒక పోలీస్ స్టోరీ అంటే ఆబ్వియస్లీ దానికి మించిన కమర్షియల్ ఎలిమెంట్ లేదు. ఒక మదర్ అండ్ సన్ సెంటిమెంట్. ఇది కళ్యాణ్ గారి స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఎలా ఫిట్ అవుతుంది? మిమ్మల్ని ఊనే ఒకటి అడుగుతాండి, పటాస్ వాట్ ఈస్ ఇట్? డిఫరెంట్ ట్విస్ట్తో పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా. ఓకే, అతను ఒకడే యాక్షన్ ఓరియంటెడ్ ఒక ట్విస్ట్. అవును కాదు, సేమ్ థింగ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. సి ఏమవుతుందంటే అండి, జస్ట్ బికాజ్ ఇట్ ఈస్ అ మదర్ అండ్ సన్. ఇప్పుడు యానిమల్ సినిమా చూసుకుంటే అవును రిలీజ్ బిఫోర్ ఏమన్నారు, ఏంటి ఫాదర్ అండ్ సన్న, ఇలానే ఉంటుందండి. వెన్ యూ గెట్ ఇన్వాల్వ్డ్, వెన్ యూ సీ ద ఫిలిం, ఆర్ పర్స్పెక్టివ్ అబౌట్ హౌ మదర్ అండ్ సన్ రిలేషన్షిప్ ఇస్. ఇప్పుడు మీరు అన్నారు మదర్ అండ్ సన్ రిలేషన్షిప్, మదర్ అండ్ సన్ ఎమోషన్ అంటున్నారు. మీరు ఏమైనా సినిమా చూసారా మదర్ అండ్ సన్ కొట్టుకుంటాం, ఆర్ మదర్ ఒక సన్ని దూరం పెట్టడం, మరి మీరు ఎప్పుడైనా సినిమా చూసారా? దిస్ నెవర్ అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ మదర్ అండ్ సన్, నెవర్. ఇట్స్ ఆల్వేస్ ఫాదర్ అండ్ సన్ డ్రిఫ్ట్, ఏదో సెంటిమెంట్ ఉంటుంది చెప్తే దిస్ నో కాన్ఫ్లిక్ట్. దిస్ ఫిలిం హ్యాస్ మదర్ అండ్ సన్ కాన్ఫ్లిక్ట్. సో ఆబ్వియస్లీ ఇట్స్ న్యూ ఫిలిం. ఓకే, మనకి అంటే పూతగా మదర్ అండ్ సన్ ఉంది కాబట్టి ఇట్స్ నాట్ దట్, ఇట్స్ నాట్ రెగ్యులర్. ఇట్ హ్యాస్ దట్ కాన్ఫ్లిక్ట్ విచ్ ఇస్ వెరీ స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్. అంతే కదండి. ఇప్పుడు చూడండి మీరు, అంటే ఓవరాల్ డిఫరెంట్ యాంగిల్ పర్స్పెక్టివ్లో ఎమోషన్ వుడ్ బి ద సేమ్. కొత్త ఎమోషన్ ఏం చెప్తామండి ఇన్ని రోజులు, ఏదైనా అదే కదా ఎమోషన్ చెప్పేది. అవును, ఇప్పుడు మీరు కేజీఎఫ్ తీసుకుంటారు, ఏంటి ఎమోషను? అవును, మదర్ ఎమోషన్. అంతే కదా, అంతే. ఆ పూత వేరే అయింది, పర్స్పెక్టివ్, ద వే హీ లుక్డ్ అట్ ద క్యారెక్టర్స్ డిఫరెంట్. అలానే ఇప్పుడు ఇందాక మీరు అంటున్నారు కదా విజయశాంతి గారిని ఈ సినిమా ఒప్పుకుంటారో లేదో అనేది క్రూషియల్ అని చెప్పి. హౌ ఫ్లెక్సిబుల్ ఈస్ కళ్యాణ్ రామ్? ఇప్పుడు ఒక క్యారెక్టర్నో ఎవరినో ఒకరిని ఊహించుకుంటాం మనం. మీరు కథ చెప్తున్నప్పుడే మీ దాంట్లో ఒక విజువల్ రన్ అవుతుంది మీకు. ఒకసారి ఫర్ ఎనీ రీజన్ అది కాస్టింగ్ కుదరలేదు అనుకోండి, హౌ ఫ్లెక్సిబుల్ ఈస్ కళ్యాణ్ రామ్ టు రీఇమాజిన్ థింగ్స్? See, it all depends upon how important that character is for the film అండి. How important. And మా ఫిల్మ్లో ఐ వాజ్ వెరీ ఆవిడే కావాలని అనుకుంటాను. కారణం, డైరెక్టర్ కథ నాకు నరేట్ చేసినప్పుడు, సార్ ఇప్పుడు ఇమాజిన్ అంటారు సార్, ఇప్పుడు మనం ఇమాజిన్ చేసుకోండి, ఇప్పుడు కర్తవ్యం అనే ఒక సినిమాలో విజయశాంతి గారు, వైజయంతి మేడం, ఆవిడకి ఒక కొడుకుంటే, సో స్ట్రిక్ట్ ప్రిన్సిపల్ ఉమెన్, సన్ ఉంటే ఏంటి అని స్టార్ట్ చేశాడు. సో తెలియకుండా కర్తవ్యం అది ప్రింట్ అయిపోయింది. సో ప్రింట్ అయిపోయిన తర్వాత తొందరగా ఆ పవర్ఫుల్ తొందరగా బయటికి రాదు మనం. సో ఫర్ దాట్ ఐ వాజ్, అంటే ఇదేం లేదు, బట్ ఉంటే బాగుంటుంది డెఫినెట్గా. ఈ ఫిల్మ్కి షీఈ్ అ పివిటల్, షీ హాజ్ అ మేజర్ రోల్. హీరోకి ఎంత రోల్ ఉంటుంది, ఆవిడకి అంత రోల్ ఉంటుంది సినిమాలో. ఓకే, ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఎవరన్నా ఆవిడ కాకపోతే అంటే చెప్పలేరు. నాకే అసలు ప్రస్తుతానికి జరిగిపోయింది కాబట్టి ఇమాజినేషన్ కూడా లేదు. ఓకే, సో విజయశాంతి గారు బిజీ పాలిటీషియన్, సినిమాల నుంచి చాలా దూరంగా ఉన్నారు. ఆవిడ స్టేజ్ మీదకి వచ్చాక కూడా ఒక టైప్ ఆఫ్ గ్రేస్, ఒక స్టేచర్ అన్నీ చూపిస్తూ ఉంటారు. అలాంటి ఆవిడ కళ్యాణ్ రామ్ గారితో అంత ఎమోషనల్గా బాండ్ అయిపోయి, ఇన్ఫ్యాక్ట్ మీకోసం నాన్ వెజ్ మానేసిందంటే ఈ సినిమా సక్సెస్ అయ్యేదాకా. అసలు ఎలా పాసిబుల్ అయింది అంత బాండింగ్? ఏమోనండి, అంటే ఐ డోంట్ నో. ఆవిడ ముహూర్తం రోజు నుంచి వీ హ్యాడ్ దట్ బాండ్. డోంట్ నో వై ఇట్ హ్యాపెన్, ఐ డోంట్ నో వై డస్ ఇగ్నైట్స్. అంటే ఒక మనిషి మీద మనకు ఒక అభిమానం, లేకపోతే ఒక మనిషి మీద ఒక చిన్న ఎందుకు వస్తుందో తెలియదు. మీ ఫ్రెండ్స్ ఉంటారండి, ఎందుకు వచ్చింది ఫ్రెండ్షిప్? ఇట్ జస్ట్ హ్యాపెన్స్. అలా ఇట్ జస్ట్ హ్యాపెండ్. ఆవిడ ఆ రోజు ఆవిడ చూడటం, తర్వాత మెల్లమెల్లగా ఆవిడతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇట్ టేక్స్ టైం. సో కథ అయిపోయిన తర్వాత ఒకసారి ఫస్ట్ మేడం అన్న, తర్వాత ఇట్ చేంజ్ ఇంటూ అమ్మ. ఇంకా షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత అమ్మాయినే పిలిచారు ఆవిడ్ని. ఫస్ట్లో మేడం మ్యామ్ అనేవాడిని ఉంటుంది కదా. ఆవిడ్ని చిన్నప్పుడు చూసి ద రోల్స్ లేడీ సూపర్ స్టార్ ఆవిడ ఫస్ట్లో అది ఉంది. తర్వాత ఇమీడియట్ ఇట్ జస్ట్ హ్యాపెండ్ లైక్ దట్. ఇంకా అమ్మ అని పిలుస్తాం అంతా. సో ఏంటి ఆవిడకి ఇప్పుడు చేపల కూర పంపిస్తారా సినిమా తర్వాత? చేపల కూర ఏంటంటే నాట్ ఓన్లీ దట్ వాజ్ అన్ దిస్ థింగ్. అండ్ ఐ సెంటర్ మా ఇంట్లో మా అమ్మగారు పల్లె ఉండలు చాలా బాగా చేస్తారండి. అంటే స్వీట్ తక్కువ ఉంటుంది, బెల్లంతో చేస్తారు, నాకు చాలా ఇష్టం, జాగ్రత్తని. స్వీట్ తక్కువ ఉంటుంది, నేను ఎక్కువ స్వీట్ తినలేను. సో తక్కువ స్వీట్ తిన్నాను. ఐ హ్యావ్ ఇట్ బికాజ్ ఇట్స్ గుడ్ హెల్త్ వైజ్ కూడా. స్వీట్ క్రేవింగ్స్ తగ్గిపోతాయి,
హెల్తీ ఆల్సో ఇట్స్ లైక్ హై ప్రోటీన్ అండ్ గుడ్ ఫ్యాట్స్. సో అది బాగా చేస్తారు. సో పంపించాను అమ్మకి. అమ్మ యూస్ టు సెండ్ మీ కపుల్ ఆఫ్ ఫుడ్స్. ఇట్ వాస్ ఇంటరాక్టివ్ లైక్ ఇట్ ఇస్. బట్ అప్పట్లో ఇది మానేస్తాను అన్నప్పుడు ఊరికే అడిగాను, అమ్మ మీకు ఏది చాలా ఇష్టం జనరల్గా అని. ఆవిడన్నాను నాకు చేపల పులుసు చాలా ఇష్టం బాబు అన్నాను. ఓకే. ఐ విల్ డూ దట్. మా అత్తగారు చాలా బాగా చేస్తారు చేపల పులుసు. అవునా? పంపిస్తారు. Okay. సో ఆ సందర్భంలో చెప్పడం జరిగింది. నథింగ్ దట్ వీ హెవ్ స్టాప్డ్ ఎనీథింగ్ ఆర్ అదొక్కటే ఆస్పెక్ట్ అని కాదు, బట్ సంథింగ్ విచ్ షీ లవ్స్.